నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ఇంధన పొదుపుతో పాటు కాలుష్య రహితంగా రూపొందించిన CB125 మోటార్ బైక్ను శౌర్య హోండా షోరూమ్ మార్కెట్లోకి తీసుకురావడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. జె పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మోటార్ బైక్ను ఆయన మార్కెట్లోకి విడుదల చేశారు. నగరంలోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో శౌర్య హోండా షోరూం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన CB125 మోటార్ బైక్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో శౌర్య హోండా షోరూం అధినేత విశ్వమోహన్, డాక్టర్ కెవి సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి, కార్పొరేటర్ పద్మలతారెడ్డితో పాటు శౌర్య హోండా సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ శౌర్య హోండా ఆధ్వర్యంలో CB125 అనే నూతన బైక్ను మార్కెట్లోకి విడుదల చేసిన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలియజేశారు. హోండా కంపెనీకి సంబంధించి ఏ నూతన బైకు మార్కెట్లోకి వచ్చినా కర్నూలు నగరంలో వెంటనే వాటిని మార్కెట్లోకి విడుదల చేస్తున్న శౌర్య హోండా షోరూం అధినేత విశ్వమోహన్ను ఆయన అభినందించారు. నూతనంగా మార్కెట్లోకి వచ్చిన CB125 బైక్ లీటర్కు 80 కిలోమీటర్ల మైలేజీ ఇస్తోందని షోరూం ప్రతినిధులు తెలిపారు. ఇది ఎంతో ఉపయోగకరమని చెప్పారు. దీనికి తోడు ఇంధనం ఆదాతో పాటు కాలుష్య రహితంగా ఈ మోటార్ బైక్ను తీర్చిదిద్దడం అభినందనీయమని చెప్పారు. ఈ బైక్ వేగంగా ఉన్న నేపథ్యంలో బైక్ రైడింగ్ చేసేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి బైకులు నడపాలని ఆయన సూచించారు. శౌర్య హోండా షోరూం వ్యాపారపరంగా మరింత విజయవంతంగా ముందుకు సాగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మరి ఈరోజు CB125 ఆర్నెట్ ఇంకోటి హోండా షైన్ 100 డీలక్స్ ఇప్పుడే చెప్తూ వచ్చారు. 80 కిలోమీటర్స్ ఇస్తుంది 1 లీటర్ అని మన విశ్వమోహన్ చెప్పారు. 80 కిలోమీటర్స్ అంటే జస్ట్ ఇమాజిన్ హౌ ఎఫిషియన్స్లీ ఇట్ హ్యాస్ బీన్ మేడ్ ది స్కూటర్. ఈ బైక్ అంత ఎఫిషియెంట్గా తయారు చేశారు. మరి చాలా చూసేదానికి కూడా అందంగా ఉంటుంది. మీరు హెల్మెట్ పెట్టుకొని నడపాలి, ఎందుకంటే బాగా స్పీడ్గా పోతుంది కాబట్టి మీరు హెల్మెట్ పెట్టుకోకుండా పోతే మళ్ళీ రిస్క్లో ఉంటారు. సో ఇది ఇటువంటి కార్యక్రమాలు అంటే ఒక ఎంటర్టైన్మెంట్గా మీకు కావాల్సిన మెసేజ్ ఇక్కడ ఇస్తున్నారు. ఎందుకంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉండే ట్రాన్స్పోర్టు ఈ రోజుల్లో చాలా ముఖ్యము. ఫ్యూయల్ ఎఫిషియెంటే కాకుండా పొల్యూషన్ ఫ్రీ కూడా. ఇవి ఎప్పుడైతే పొల్యూషన్ ఫ్రీ ఉంటాయో దాన్ని ఇండైరెక్ట్లీ ఆర్ సర్వింగ్ టు ది కంట్రీ అనమాట. సో విశ్వమోహన్ని అప్రిషియేట్ చేస్తూ మరి ఇలాంటివి కార్యక్రమాలు మా కర్నూలులో చాలా అరుదుగా జరుగుతున్నాయి. ఎంతో ఖర్చుతో కూడుకున్నది, మంచిగా చేస్తున్నారు కార్యక్రమాన్ని. అలాగే ఇటువంటి ప్రోడక్ట్స్ అంటే ఇటువంటి మోటార్ బైక్స్ లేకపోతే ఇటువంటి బైక్స్ ఎప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇమీడియట్గా కర్నూలులో ఇంట్రడ్యూస్ చేస్తున్న విశ్వమోహన్కి మా కర్నూలు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎక్కువగా ఇటువంటి ట్రాన్స్పోర్ట్ దాంట్లో ఇంకా ఎక్కువగా దూసుకుని పోయి కర్నూలు ప్రజలకు సర్వ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఏషియన్ అండర్-20 రగ్బీ ఛాంపియన్షిప్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి అక్షయ కాంస్య పథకం సాధించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని తన ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన క్రీడాకారిణి అక్షయను అభినందించారు. ఈ నెల 9, 10వ తేదీల్లో బీహార్ రాష్ట్రంలో జరిగిన ఏషియా అండర్-20 రగ్బీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని పథకం సాధించిన రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి అక్షయ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏషియన్ రగ్బీ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణి అక్షయను శాలువా కప్పి సన్మానించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆమెకు నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంస్య పథకం సాధించడం ద్వారా అక్షయ ఆంధ్ర రాష్ట్ర పేరు ప్రతిష్టలను పెంచిందని చెప్పారు. ముఖ్యంగా రగ్బీ క్రీడ మన దేశంతో పాటు రాష్ట్రంలో ఇటీవలే ప్రారంభమైందని, ఇలాంటి క్రీడల్లో పోటీ తక్కువగా ఉన్న నేపథ్యంలో క్రీడాకారులు వాటిలో
క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబరచడం ద్వారా మంచి గుర్తింపు పొందవచ్చని తెలిపారు. ఈ క్రీడ అభివృద్ధికి తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అలాగే రామాంజనేయులు తదితరులు కృషి చేస్తున్నారని వివరించారు. దీనికి తోడు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూడా పొందవచ్చని వివరించారు. క్రీడాకారిణి అక్షయ మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. అనంతరం సన్మాన గ్రహీత అక్షయ మాట్లాడుతూ తన ప్రతిభను గుర్తించి తనను అభినందించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన ఆశీస్సులతో మరిన్ని విజయాలు సాధిస్తానని ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రగ్బీ క్రీడా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు గుడిపల్లి సురేంద్ర, వ్యాయామ ఉపాధ్యాయులు సంఘం నాయకుడు చిన్న సుంకన్న తదితరులు పాల్గొన్నారు. పలమనేరు వాళ్ళ పేరెంట్ తల్లి శ్రీదేవి చాలా కష్టపడి ఆడిపించిన తర్వాత ఇండియా నుంచి రిప్రజెంట్ చేసి మొన్న రాజగిరిలో జరిగిన ఏషియా ఛాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్ సంపాదించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ చైర్మన్గా అలాగే ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టీజీ భరత్ తరఫున టోకనపు సత్కారంతో మేము సత్కరిస్తున్నాం. దీనికి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఒక 15 మంది అయ్యారు. రీసెంట్గా డిఎస్సి 2025 టీచర్స్కి ఒక 4 ఉద్యోగాలు వస్తున్నాయి. అది కన్ఫర్మ్ అయిపోయింది. గ్రూప్ 2 కూడా. అలాగే గ్రూప్ 2లో ఒక అమ్మాయి ఫబిలా బేగం గ్రూప్ 2లో ఎస్ఐ ఉద్యోగం వస్తుంది. ఈ అమ్మాయికి కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి వర్తమానం పంపినారు. మనం లెటర్స్ కూడా పంపినాం. దానికి కరస్పాండెంట్ జరుగుతుంది. ఈ రగ్బీ అనే స్పోర్ట్స్ యాక్టివిటీసు మన దేశంలో కొత్తగా ప్రారంభించబడ్డది. ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్ కూడా రిజిస్టర్ చేసుకొని మేము నిరంతరం రామాంజనేయులు, భరత్ యువ పారిశ్రామికవేత్త ఇప్పుడు మినిస్టరు వీళ్ళందరూ కలిసి దీన్ని మనకు ఆల్ ఇండియాలో ఫ్లాగ్ ఎక్కి ఇవ్వటం జరిగింది. మన రగ్బీకి ఏషియన్ గేమ్స్లో కూడా ఇటీవల అక్షయ అనే ఈ అమ్మాయి బ్రాంజ్ మెడల్ తీసుకురావటం జరిగింది. ఇది ఒక గౌరవం, మనకు ఆంధ్రప్రదేశ్కి ఒక గౌరవం తీసుకురావటం జరిగింది. మరి నెక్స్ట్ టైం గోల్డ్ మెడల్ కూడా తీసుకొని వచ్చే పరిస్థితులు మనకు కల్పించాము. మరి డెఫినెట్గా వస్తాయి. అంతేకాకుండా చాలామంది ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లేకపోతే ఈ రగ్బీలో విన్నర్స్ వీళ్ళందరికీ చాలామందికి ఉద్యోగాలు కూడా రావటం జరిగింది. ఎందుకంటే ఈ కొత్త గేమ్ అనేది భారతదేశంలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి పోటీ తక్కువగా ఉన్నది. పోటీ ఎప్పుడు తక్కువగా ఉంటుందో దాంట్లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ప్లేసులు పోయేదానికి అవకాశాలు ఉంటాయి. ప్రైజ్లు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటాయి. పోటీ తక్కువగా ఉంది కాబట్టి చాలామంది రగ్బీలో దీన్ని కూడా ఈ విద్యను కూడా నేర్చుకొని దీంట్లో వాళ్ళకు వృత్తిరీత్యా ఫ్యూచర్లో గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయని నేను తెలియజేస్తున్నాను. నేను వచ్చి లాస్ట్ ఆగస్ట్ 9-10 జరిగిన రాజగిరిలో జరిగింది ఏషియన్ ఛాంపియన్షిప్. 8 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినారు. దాంతో బ్రాంజ్ మెడల్ కొనుక్కున్నాను. దీనికి నాకు సపోర్ట్ చేసిన మా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అండ్ మా పేరెంట్స్ అండ్ అసోసియేషన్ అందరికీ నేను దీంతో థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్స్ టీజీ వెంకటేష్ సార్. దీనిపైన గోల్డ్ కూడా మనం చెందుకొని మన ఆంధ్రప్రదేశ్కి స్టేట్కి అందరికీ గౌరవం చూపిస్తాం. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలక మండలి చైర్మన్ అజ్మిత్ బితో పాటు డైరెక్టర్లు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆయన ఆశీస్సులను అందుకున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలక మండలి ప్రతినిధులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను ఆయన ఛాంబర్లో కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ అజ్మత్ బి, ఆమె భర్త హమీద్, డైరెక్టర్లు వడ్డేపల్లి మాధవస్వామి, చిన్నమ్మ, సువార్తమ్మ, కళ్యాణి తదితరులు పాల్గొని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆశీస్సులను అందుకున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వారికి సూచించారు. జిల్లాల్లో ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కృష్ణగిరి మండల కేంద్రంలోని పొలాల్లో ఆముదం పంటను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా
ఆయిల్ ఫామ్ పంట సాగును గురించి పరిశీలించారు. జిల్లాలోని కృష్ణగిరి మండల కేంద్రంలోని ఆముదం పంటను పరిశీలించి ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆముదం పంటను పరిశీలిస్తూ ఆముదం పంట పండిస్తున్న రైతు మధుతో మాట్లాడుతూ ఆముదం పంటకు ఎకరానికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎకరానికి ఎంత లాభం వస్తుందని రైతును అడిగి తెలుసుకున్నారు. మండల వ్యవసాయ అధికారితో మాట్లాడుతూ ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలిస్తూ ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు ఈ క్రాప్ బుకింగ్ చేశారని కలెక్టర్ వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని పంట నష్టం ఎన్యూమరేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. యూరియాకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రైతులు భూసార సంరక్షణకు వీలుగా నానో యూరియాను వాడాలని కలెక్టర్ సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అదే గ్రామంలోని ఆయిల్ ఫామ్ పంట సాగును పరిశీలించారు. జిల్లాలోని ఆయిల్ ఫామ్ పంట సాగును ప్రోత్సహించి రైతులకు ఆయిల్ ఫామ్ సాగు ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తున్న బ్రహ్మానందరెడ్డి అనే రైతు పొలాన్ని కలెక్టర్ పరిశీలిస్తూ ఎన్ని ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఆయిల్ పామ్ మొక్కలు నాటడానికి సంవత్సరానికి రైతులకు ప్రభుత్వం హెక్టార్కు 5,250 రూపాయల సబ్సిడీ ఇవ్వడంతో పాటు అదేవిధంగా అంతర పంటలు వేసుకునేందుకు 5,250 రూపాయలు మంజూరు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. అందుకు సంబంధించిన డబ్బులు జమ అయ్యాయా అని కలెక్టర్ రైతును అడిగి తెలుసుకున్నారు. నిధులు జమ అయ్యాయని రైతు తెలిపారు. కృష్ణగిరి మండలంలోని ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలలో ప్లాంటేషన్ చేయించడం జరిగిందని కలెక్టర్ హార్టికల్చర్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. 30 హెక్టార్లలో సాగు చేశామని హార్టికల్చర్ అధికారి తెలిపారు. రైతులు పత్తి, కంది, మినుము, పెసర తదితర పంటలతో అంతర పంటల సాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎన్ఎస్ఎస్ఈ పాండురంగయ్య, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, హెచ్ఎన్ఎస్ఎస్ఈ ప్రసాద్, ఎంపీడీఓ మోహన్ కుమార్, మండల వ్యవసాయ అధికారి మహేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాన్ లేఅవుట్లతో వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వెంచర్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేసుకోవాలని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూచించారు. నగరంలోని కూడా కార్యాలయంలో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పంచాయతీ కార్యదర్శులతో జిల్లాలో ఉన్న నాన్ లేఅవుట్ల విషయంపై కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాన్ లేఅవుట్లతో వ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంటనే వాటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. తాను జిల్లాలో అన్ని ప్రాంతాల్లో పర్యటించానని, ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి 300కు పైగా నాన్ లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. పంచాయతీ కార్యదర్శులు వాటిని పరిశీలించి యజమానులు క్రమబద్ధీకరించుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే స్థలాలు కొనేవారు కూడా లేఅవుట్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించి కొనుగోలు చేయాలని సూచించారు. లేదంటే వారికి బ్యాంకు రుణాలు గాని ఎలాంటి సౌకర్యాలు గాని అందవని విషయాన్ని గుర్తు చేయాలని సూచించారు. ముఖ్యంగా నాన్ లేఅవుట్లను గుర్తించి వాటిని క్రమబద్ధీకరించేందుకు పంచాయతీ కార్యదర్శులు అవసరమైన కృషి చేయాలని ఆయన సూచించారు. యజమాని ఎవరైతే అమ్ముతారో వాడప్పుడు వాడకపోతాయి. ఈరోజు నాన్ లేఅవుట్ ప్లాట్ కొన్నటువంటి యజమాని ఎవరైతే రేపు పొద్దున బ్యాంకుకి పోయి లోన్ అడిగినా, నీటి వసతి కావాలన్నా, కరెంట్ ఇవ్వాలన్నా ఎన్నో ఇబ్బందులు అవుతాయి. ఆ ఇబ్బందులు ఆ రోజు కావస్తాయి మీకు బిల్డింగ్ కట్టాలంటే. అందుకే ఇవన్నీ ప్రభుత్వం గమనించి ఎల్ఆర్ఎస్ మరి ఈరోజు జీవో ఇష్యూ చేయడం జరిగింది. 36/2025 లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ వర్తిస్తాయి. పొరపాటున నాన్ లేఅవుట్ అధికారం లేకుండా ఎవరైతే బిల్డింగ్ కట్టారో వాళ్ళు కూడా బీపీఎస్ స్కీమ్ కింద అవి కూడా రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. చాలామంది ఏం చేశారంటే అప్రూవ్ అయితే రేట్ ఎక్కువ ఉంటుంది, నాన్ అప్రూవ్ అయితే తక్కువ ఉంటుందని ఆశపడి నాన్ లేఅవుట్ ప్లాట్ చాలామంది మోసపోయి కొన్నారు. అందుకని ప్రభుత్వం గ్రహించి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉద్దేశంతో ఈ ఎల్ఆర్ఎస్ రావడం జరిగింది. అయితే కొన్ని ఏరియాలో చూసుకున్నాను. నేను సుమారుగా 90 జిల్లాలో
మొత్తం తిరిగితే నేను ఒక 3 నెలల నుంచి కంప్లీట్గా 300 నాన్ రోడ్లు ఉన్నాయి. 300 ఉన్నాయి. కర్నూలు నంద్యాల పార్లమెంట్ 2. గత ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలు, అక్కడ సీట్లో కూర్చున్నటువంటి అధికారులు కానీ, నామినేట్ పోస్ట్ ఉన్నటువంటి చైర్మన్స్ కానీ ప్రభుత్వానికి వాళ్ళ సొంత ఆదాయాలు పెంచుకునే విధంగా ప్రభుత్వానికి ఆదాయాన్ని గడి కొట్టారు. ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బులు నాశనం చేశారు. గత 5 ఏళ్ళు కూడా అర్బన్ డెవలప్మెంట్ ఎక్కడ అభివృద్ధి లేకుండా పోయింది. ఇవన్నీ చూసాం మేము. మొత్తం ఎట్లా కంట్రోల్ చేయాలి ఇది అనే ఉద్దేశంతో 6 డివిజన్లలో మేము వివిధ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ అందరినీ పిలిపించి, అధికారులను పిలిపించి, ఎక్కడెక్కడ ఏ గ్రామ పంచాయతీలో నాన్ లేఅవుట్ ఉన్నాయో ఇవన్నీ క్లుప్తంగా అన్నీ తీసి నాన్ లేఅవుట్ ఎవడో అందరికీ పంచాయతీ సెక్రటరీ వాళ్ళందరూ కూడా హితబోధ చేసే వాళ్ళకు ఈరోజు ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఇబ్బంది పడతారు అనేసి ప్రతి ఒక్కరికి నచ్చ చెప్పాలి. పాంప్లెట్ల రూపంలో పాంప్లెట్స్ ఇస్తున్నాము మేమే. అదేవిధంగా ఇక వాల్ పోస్ట్ కూడా వస్తున్నాయి. ఇవన్నీ ఇస్తున్నాం మేము. ఇది కాకుండా వివిధ గ్రామ పంచాయతీలకు ప్రతి ఊరికి మైక్ ద్వారా మేమే ప్రచారం చేస్తాం. అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ, అక్కడ ఉన్న ఆఫీసులు ఎవరైనా ఉంటే మీ గ్రామం చుట్టూ మొత్తం ఎక్కడెక్కడ పబ్లిసిటీ చేయాలో ఆ యొక్క మైక్ని వాడుకోవచ్చు. మీకు ఒక పైసా ఖర్చు లేకుండా మొత్తం కూడా మేమే భరిస్తాం. దీన్ని పగడబందీగా మీరు చేయకపోతే ప్రభుత్వానికి ఆదాయం గడ్డి కొట్టినట్టు అవుతుంది. ఈరోజు నేను చూశాను ఎక్కడ పడితే ఎక్కడ. ఇప్పుడే మా ప్లానింగ్ ఆఫీసర్ చెప్పారు, మీకు పరిమితి మించి ఇళ్ళకు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. మీకు ఎంత పరిమితం ఉంది అంత వరకే. కమర్షియల్ మీకు సంబంధం లేదు. కమర్షియల్ అంటే కూడా రావాల్సిందే. నేను ఇప్పుడు రోడ్లు చూసుకుంటూ ఒకసారి గోడూరు నుంచి పెద్ద పెద్ద గోడలు కట్టినారు, కన్వెన్షన్ లాలు కట్టినారు, అదేవిధంగా కాంప్లెక్స్ కడుతున్నారు. నేను అక్కడక్కడ దిగి ఎవరైనా మీకు పర్మిషన్ ఇచ్చిందంటే పంచాయతీ సెక్రటరీ సార్ అన్నాను. పంచాయతీ సెక్రటరీకి ఎంతమ్మా పర్మిషన్ అంటే ఏమో సార్ పంచాయతీ సెక్రటరీ పైన సీల్ వేసినారు. ఇది చాలా తప్పు చేశారు మీరు. ఇమ్మీడియట్గా మీరు యొక్క ప్లాన్స్ తీసుకొని ఉడాపించుకొచ్చి ఇది కమర్షియల్గా ఉంది, మీరు తగిన రుసుము చెల్లించి వెంటనే మీరు రెగ్యులర్గా చేయకపోతే 90 రోజులు టైం ఇచ్చాం. 90 రోజుల కింద చేయకపోతే పంచాయతీ సెక్రటరీ అధికారం ఉంది, డిమాండ్ చేస్తారు, ఎమ్మడ పడగొడతారు. ఆ పని తెచ్చుకోకుండా దానికి సంబంధించినటువంటి రుసుము చెల్లించి రెగ్యులరైజేషన్ చేసుకోవడం కూడా అందరికి చెప్పడం జరిగింది. గ్రామ సచివాలయాల సిబ్బంది ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశించారు. కృష్ణగిరి మండల కేంద్రంలోని గ్రామ సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని కృష్ణగిరి మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంను జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామ సచివాలయంలోని హాజరు పట్టికను పరిశీలిస్తూ సిబ్బంది హాజరుతో పాటు వారు నిర్వర్తిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలను త్వరితగతిన అందించాలని, అలసత్వం వహించకూడదన్నారు. ప్రజలకు చిత్తశుద్ధితో సేవలు అందించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. ప్రతిరోజు సేవలకు సంబంధించి ఎన్ని గ్రీవెన్స్లు వస్తున్నాయని, ఇప్పటి వరకు ఈ క్రాప్ బుకింగ్ ఎంత మేరకు పూర్తి చేశారని కలెక్టర్ సచివాలయం సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఎంపీడీఓ మోహన్ కుమార్, మండల వ్యవసాయ అధికారి మహేంద్ర, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును జిల్లాకు పెట్టాలని దామోదరం సంజీవయ్య జిల్లా సాధనా సమితి అధ్యక్షుడు పరమేశ్వరయ్య కోరారు.
దామోదరం సంజీవయ్య పేరును జిల్లాకు పెట్టాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని కోరుతూ దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దామోదరం సంజీవయ్య, జిల్లా సాధన సమితి వ్యవస్థాపకులు పరమేశ్వరయ్య, దామోదరం సంజీవయ్య మనవడు రాధాకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, గతంలో ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టడం సముచితమని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని వివరించారు. అన్ని పదవులు చేసినప్పటికీ గ్రామంలో సొంత ఇల్లు కూడా నిర్మించుకోలేదని, అలాంటి నిస్వార్థ రాజకీయ నాయకుడి సేవలను గుర్తిస్తూ జిల్లాకు పేరు పెట్టాలని వారు కోరారు. నిలిచిపోయేలాగా, చరిత్రలో నిలిచిపోయేలాగా ఒక పాఠశాలలో ఒక పాఠం పెట్టచ్చు కదా, ఒక పాఠం పెట్టాడు తెలుగులో కానీ సోషల్లో కానీ ఒక పాఠం పెడితే కూడా ఆయన గురించి విద్యార్థులకు తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి ఇచ్చారు స్మారక భవనానికి, అలాంటి మహానుభావులు ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకెళ్దాం. మనం ఇక్కడి నుంచి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో నేను కూడా వెళ్తాను, విజయవాడ వెళ్ళి పవన్ గారిని కలుస్తాం. ఈ విషయం అంతా కూడా సమగ్రం చెప్పి ఈ పేరును చిరస్థాయిగా ఉండేలాగా, ఏర్పడేలాగా చేసేంత వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తూ, కర్నూలులో మా పాత బస్టాండ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరి ఈ పాంప్లెట్ను ఆయన చేతుల్లో పెట్టేసి మరి ఆయన పేరును కర్నూలు జిల్లాకు పెట్టాల్సిందిగా ఈ రాజకీయ నాయకులకు, అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ నుంచి మనకు పెద్దపాడు ఎంతో దూరం లేదు. పెద్దపాడు ఆయన నివాసం చూస్తే ఒక పూరి గుడిసె ఉంది, కానీ అక్కడ ప్యాలెస్లు కానీ ప్యాలెస్ల ముందు బెంచ్ కార్లు కూడా లేవు. అంత నిస్వార్థంగా చేసిన వ్యక్తికి కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాలతో పాటు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా చెరువులను నింపే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. మండల కేంద్రమైన కృష్ణగిరి వద్ద కాలువను ఆయన పరిశీలించారు. జిల్లాలోని కృష్ణగిరి మండల కేంద్రం వద్ద హంద్రీ నీవా సుజల స్రవంతి కాలువను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు. హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ను జిల్లా కలెక్టర్ పరిశీలిస్తూ ఉమ్మడి జిల్లాలో ఉన్న 68 చెరువులకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నీరు అందించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ సమీపంలో ఉన్న ఒక రైతు పొలం నుండి పైప్ లైన్ వేసినట్లయితే 200 ఎకరాల పొలం సాగులోకి వస్తుందని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కొంతమంది రైతులకు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఒకసారి ఈ అంశాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ హెచ్ఎన్ఎస్ఎస్ఈని ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్ఎన్ఎస్ఎస్ఈ పాండురంగయ్య, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, హెచ్ఎన్ఎస్ఎస్ఈ ప్రసాద్, ఎంపీడీఓ మోహన్ కుమార్, మండల వ్యవసాయ అధికారి మహేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్త దాడుల్లో భాగంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు నగరంలోని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసులో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ లేబర్ కమిషనర్ బాలు నాయక్ ఇంటిలో వారు సోదాలు నిర్వహించారు. తిరుపతి నగర పరిధిలోని కేశవాయనగుంటలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ప్రస్తుతం కర్నూలు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసులో పనిచేస్తున్న బాలు నాయక్ ఇంటిపై ఈ సోదాలు జరుగుతున్నాయి. ఆయన భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. గతంలో తిరుపతిలో పనిచేసి కర్నూలుకు బదిలీ అయిన బాలు నాయక్ పై ఏకకాలంలో తిరుపతి, మదనపల్లి, రాయచోటి, కర్నూలు సహా పలు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను వారు సన్మానించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కల్లూరు ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను వారు సన్మానించారు. అనంతరం కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే బాషా ఆధ్వర్యంలో
ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా కల్లూరులో మానసిక దివ్యాంగులకు పింఛన్లను అందిస్తున్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు ఎస్కే బాషా, విశ్వనాథం, మల్లికార్జున, సుధాకర్, శ్రీను, సురేష్, అంజీ, జానీ, బాషా, ఆంజనేయులు, యోగి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలోని ఆదర్శ విద్యాసంస్థల మైదానంలో జరిగిన రగ్బీ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఆదర్శ విద్యామందిర్ క్రీడా మైదానంలో జరిగిన అస్మిత రగ్బీ లీగ్ పోటీల ముగింపు బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రగ్బీ సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు సురేంద్రతో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విమెన్ ఎంపవర్మెంట్ క్రింద మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించడం అభినందనీయమని చెప్పారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన ఈ క్రీడల్లో బాలికలు అధిక సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. రగ్బీ క్రీడలో పాల్గొని ఎంతో మంది ఉద్యోగాలు సాధించినట్లు క్రీడా సంఘాల ప్రతినిధులు తెలిపారని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. క్రీడాకారులు జయాపజయాలకు సంబంధం లేకుండా కేవలం ఆట ఆడడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలికలకు ఆత్మరక్షణ కోసం క్రీడల సాధన ఎంతో అవసరం అని చెప్పారు. నగరంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని వివరించారు. రగ్బీ ఆంధ్రప్రదేశ్ కలిసి మీ జిల్లాలో గర్ల్స్ని ప్రోత్సహించడానికోసం పోటీలు నిర్వహించండి అని అస్మిత రగ్బీ లీగ్ వాళ్ళు మనకి ఇంటిమేషన్ ఇచ్చినారు. ఇది దేశం మొత్తం మీద ఒక 30 సెంటర్లలో జరుగుతుంది. అది ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం గర్వకారణం. గతంలో 3 లక్షలు, అటువైన సంవత్సరం 3 లక్షల ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేసింది. మన జిల్లా వాసులకు అందినాయి, చాలా సంతోషం. ఈసారి 3వసారి కాబట్టి ఓన్లీ జిల్లా స్థాయిలో పెట్టుకొని మీకు మెడల్స్, సర్టిఫికెట్స్ ఇవ్వండి అని మనకు రాష్ట్ర కేంద్ర క్రీడల శాఖ మంత్రి మండియా కూడా చెప్పి పంపించినాడు. దానికి సంబంధించి అబ్జర్వర్ వచ్చినారు. ఈ ఘటన ఏంటంటే ముగింపు కార్యక్రమానికి మనకు క్రీడాదాత, గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య నిపుణులు సీనియర్ డాక్టర్ బి శంకర్ శర్మ గారు ముఖ్య అతిథులుగా వచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే మనకి క్రీడల్ని ప్రోత్సహించే వాళ్ళు కర్నూలు జిల్లాలో చాలా తక్కువ. అటువంటి తక్కువ నెల అరుదైన వ్యక్తి మనకు ఎల్లవేళలా పిలిచిన వెంటనే వచ్చి ప్రోత్సహించేటువంటి మహోన్నత వ్యక్తి. అందుకోసం మాకు మనస్ఫూర్తిగా ఆహ్వానించినాం, వచ్చినాడు, చాలా సంతోషం. ఈ సందర్భంగా మీ అందరికీ మెడల్స్ చేసి ఆశీర్వదించినాడు. మెడల్స్, సర్టిఫికెట్స్ తీసుకోవడం అనేది చాలా గర్వించాల్సిన విషయము. ఎందుకంటే జెండర్ జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్త్రీలను ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. స్త్రీలు మన దేశ స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా చదువులో కూడా చాలా రాణిస్తున్నారు. ఏ శాఖలలో అయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా స్త్రీలు ఉంటారో, కలెక్టర్లు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, అక్కడ కరప్షన్ కూడా తక్కువనే ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ముందుంటారు. స్త్రీ శక్తిని ఉపయోగించుకోవడంలో సఫలం కావాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఆత్మరక్షణ అనేది అమ్మాయిలకు చాలా అవసరము. ఎవరైతే డాషింగ్గా, డైనమిక్గా, కరేజియస్గా, కాన్ఫిడెంట్గా ఉంటారో వాళ్ళు లైఫ్లో ముందుకు పోగలరు. ఆట ఆడేటప్పుడు కూడా విజయంపై కన్నా ఆటలో ఆడడంలో కాన్సన్ట్రేట్ చేయడం ఇంపార్టెంట్. ఆ ఆటలో 100% వాళ్ళు నిమగ్నమైనారంటే ఫలితం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినాడు, ప్రయత్నం నీది, ఫలితం నాది అని. కాబట్టి ఇక్కడ ప్రయత్నం అంటే పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ అసెట్. ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో వాళ్ళందరికీ కూడా పార్టిసిపేటరీ సర్టిఫికెట్స్ ఇస్తారు. ఆ పార్టిసిపేషన్, ఆ ఎక్సర్సైజ్ అనేవి వాళ్ళకి ఎంతో ఉపయోగపడితే భవిష్యత్తు బాటలు ఇస్తుంది. పిల్లల్లో ఈ ఉత్సాహము, ఉద్రేకం చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. రగ్బీలో ఎంతోమంది ఉద్యోగాలు తెచ్చుకున్నారని ఇప్పుడే మన సుధీర్ బాబు చెప్పాడు. చాలా శుభ పరిణామం అది. అందులో కర్నూలులో రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో, సుంకన్న గారి ఆధ్వర్యంలో ఇటువంటి గేమ్స్, స్పోర్ట్స్ చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి అభివృద్ధికి ఒక నిదర్శనము. ఈ పిల్లలంతా, ఆడపిల్లలు చాలామంది ఒక సముద్రంలాగా వచ్చారు. ఈరోజు ఉప్పెనలాగా అమ్మాయిల్ని ఇంతమంది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.
వాళ్ళ డెవలప్మెంటే మన సొసైటీ డెవలప్మెంట్కు తార్కాణమని నేను భావిస్తూ ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.